ఏపీలో వైఎస్ఆర్సీపీ నాయకుల అక్రమ అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ ముని తుకారాంతో పాటు పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు వి మాధవరెడ్డిని అరెస్ట్ చేశారు సిఐడి పోలీసులు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పడపాకం టోల్ ప్లాజా దగ్గర ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి సిఐడి కార్యాలయానికి తరలించారు. మదనపల్లి ఆర్డీఓ ఆఫీసు ఫైల్స్ దగ్ధం ఘటనలో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు సిఐడి పోలీసులు. తమను అన్యాయంగా కేసులో ఇరికించారు అని, అక్రమ అరెస్టులకు కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకునే రోజు వస్తుంది అన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఏపీలో వైఎస్ఆర్సీపీ నాయకుల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ ముని తుకారాంతో పాటు పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు వి మాధవరెడ్డిని అరెస్ట్ చేశారు సిఐడి పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. మహేశ్వరి, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి ఇంకా కొనసాగుతూనే ఉంది. అక్రమ అరెస్టులు, అక్రమ కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్న పరిస్థితి ఉంది. ఇందులో భాగంగా నేడు చంద్రగిరి మండలం పనపాకం టోల్ప్లాజా వద్ద మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ ముని తుకారాంతో పాటు ఆయన ప్రధాన అనుచరుడు మాధవరెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సిఐడి అధికారులు. అక్కడి నుంచి నేరుగా తిరుపతిలోని సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం తిరుపతి సిఐడి కార్యాలయంలో మితి మీద ఉన్న రూమ్ లో వీళ్ళిద్దరిని కూడా పెట్టి విచారిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో మదనపల్లి ఆర్టీఓ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం కేసులో వీళ్ళిద్దరిని కూడా అప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది. A3 మాధవరెడ్డి, A4 ముని తుకారం ఉన్నారు. అప్పుడే చెప్పిన ప్రెస్ మీట్ పెట్టి కూడా వీళ్ళిద్దరు సంబంధం లేదు, ఇందులో ఈ దగ్ధం కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని కూడా అప్పట్లోనే ప్రకటించడం జరిగింది. అయినా కూడా వినకుండా 2024 జూలై 1న అర్ధరాత్రి ఘటన జరిగిన పరిస్థితి ఉంది. ఆ కేసులో A3, A4 వీళ్ళిద్దరిని కూడా అధికారులు గతంలో అరెస్ట్ చేశారు. మరో పక్క బెయిల్తో బయటకు వచ్చిన వీళ్ళు మరో ఒకసారి నేడు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం తిరుపతిలోని సిఐడి కార్యాలయంలో విచారిస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు సాయంత్రానికి విచారించిన అనంతరం కోర్టులో కూడా హాజరుపడే అవకాశం ఉంది. ప్రస్తుతం మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.